గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు అర్జున్స్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు క్లాస్లో భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ గురించి చర్చించుకుందాం. సో ఈ క్లాస్లో భారత రాజ్యాంగం యొక్క షెడ్యూల్స్ గురించి మనం పరిశీలించినట్లయితే, సో మరి ముందుగా మనము షెడ్యూల్ అనేటువంటి పదానికి అర్థం తెలుసుకున్నట్లయితే, షెడ్యూల్ అనగా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక అంశానికి సంబంధించిన పరిపూర్ణ సమాచారమును, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక అంశానికి సంబంధించిన పరిపూర్ణ సమాచారం అందించేటువంటి దాన్ని షెడ్యూల్ అని పిలుస్తాం. అంటే ఒక అంశం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, ఉదాహరణకు తీసుకోండి, జీతభత్యములు లేదా భాషలు లేదా ప్రమాణ స్వీకారం, సో ఇక్కడ మనం రాసుకున్నటువంటి అంశం ఒకటి జీతభత్యములు, అలాగే భాషలు, అలాగే ప్రమాణ స్వీకారం లేదా అధికార అంశాలు. ఇలా ఒక అంశానికి సంబంధించినటువంటి పరిపూర్ణ సమాచారాన్ని అందించేటువంటిదే ఇక్కడ మనము ఏమంటున్నామంటే కనుక షెడ్యూల్ అని పేర్కొంటున్నాం. మరి భారత రాజ్యాంగంలో ఈ షెడ్యూల్ యొక్క ప్రస్తావనను మనం గమనించినట్లయితే, సంవత్సరం అనగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం, ప్రస్తుతము 2020 సంవత్సరం. మరి 1950 సంవత్సరంలో భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ యొక్క ప్రస్తావన ఉన్నదంటే 8 షెడ్యూల్స్ యొక్క ప్రస్తావన గలదు. మరి అనగా ఈరోజు అనగా 2020 సంవత్సరంలో ఎన్ని షెడ్యూల్స్ యొక్క ప్రస్తావన ఉందంటే 12 షెడ్యూల్స్ యొక్క ప్రస్తావన ఉంది. మరి ఈ చిన్న అంశం మీద కూడా క్వశ్చనింగ్ అనేటువంటిది కూడా పరీక్షలు ఏ విధంగా అడగవచ్చు అంటే, మౌలిక రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ యొక్క ప్రస్తావన ఉంది అంటాడు. మరి ఇక్కడ మౌలిక రాజ్యాంగం అంటే మనం ఏమి గుర్తుపెట్టుకోవాలా? 1950 సంవత్సరము జనవరి 26న అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగంను మనము మౌలిక రాజ్యాంగం అని సంబోధిస్తాం. మరి ఆ మౌలిక రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మరి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే కనుక 8 షెడ్యూల్స్ మాత్రమే కలదు. అయితే ఈరోజు అనగా 2020 సంవత్సరం నాటికి మనం పరిశీలించినట్లయితే ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే కనుక 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అంటే ఏం జరిగింది? షెడ్యూల్స్ యొక్క సంఖ్య అనేటువంటిది పెరిగింది. సో ఎన్ని పెరిగినాయి? 4 షెడ్యూల్స్ పెరిగినాయి. మరి ఈ షెడ్యూల్స్ను ఎలా మనం పెంచవచ్చు అంటే, భారత రాజ్యాంగం ద్వారా భారత పార్లమెంటు కలిగినటువంటి అధికారంతో షెడ్యూల్స్ యొక్క సంఖ్యను మనం పెంచుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరిగింది. మరి ఈ క్రమంలో మరి మనము షెడ్యూల్స్ యొక్క వివరాలను గమనించినట్లయితే, మొదటి షెడ్యూల్ రెండవ షెడ్యూల్ మూడవ షెడ్యూల్
4వ షెడ్యూల్, 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్, 7వ షెడ్యూల్, 8వ షెడ్యూల్. సో ఈ షెడ్యూల్స్ అన్ని యొక్క ప్రస్తావన 1950వ సంవత్సరం నుంచి మనం భారత రాజ్యాంగంలో గమనించవచ్చు. 1950వ సంవత్సరం నుంచి మరి ఈ 8 రకాల షెడ్యూల్స్ యొక్క ప్రస్తావన మనం భారత రాజ్యాంగంలో గమనించవచ్చు. సో మరి 2020 అనగా ప్రస్తుతానికి మరి 9వ షెడ్యూల్ను గమనించవచ్చు. అలాగే 10వ షెడ్యూల్ గమనించవచ్చు, 11వ షెడ్యూల్ గమనించవచ్చు, అలాగే 12వ షెడ్యూల్ గమనించవచ్చు. అయితే ఈ 4 షెడ్యూల్స్ అనేటువంటివి వివిధ సందర్భాలలో భారత పార్లమెంటు చేత రూపొందించబడినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఈ 4 షెడ్యూల్స్ని మనం వివిధ సందర్భాలలో భారత రాజ్యాంగంలో మరి అనుబంధంగా అదనంగా మనం వాటిని పొందుపరుచుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే మనం ముందుగా 1 నుంచి 8 వరకు ఉన్నటువంటి షెడ్యూల్స్ ఏ అంశాలు ఉన్నాయో, అలాగే అదనంగా చేర్చబడినటువంటి 4 షెడ్యూల్స్లో ఏ అంశాలు ఉన్నాయో చూసుకొని ఆ తర్వాత ఒక్కొక్క షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాల గురించి పరిపూర్ణటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. చూడండి, మరి మొదటగా మనం గమనించినట్లయితే మొదటి షెడ్యూల్లో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే, మొదటి షెడ్యూల్లో భారత భూభాగం, వాటి పరిధి, రెండవ షెడ్యూల్లో ఉన్న అంశం వచ్చేసి జీతభత్యములు, మూడవ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశం వచ్చేసి పదవి ప్రమాణ స్వీకారములు. ఇక అలాగే 4వ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే వివిధ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో కేటాయించినటువంటి సీట్ల వివరాలు, అనగా రాజ్యసభ యొక్క సీట్ల వివరాల గురించి 4వ షెడ్యూల్లో ప్రస్తావన కలదు. ఇక 5వ షెడ్యూల్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ ప్రాంతాల వారి వివరాలు. ఇక 6వ షెడ్యూల్ విషయానికి వస్తే అస్సోం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలలోని ఎస్టీలకు సంబంధించిన అంశాలు. అయితే ఇక్కడ మనం 5వ షెడ్యూల్లో రాసుకున్నాం ఎస్సీ ఎస్టీ ప్రాంతాల వారికి సంబంధించినటువంటి అంశాలని. అయితే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ 5వ షెడ్యూల్లో ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ట్రైబుల యొక్క వివరాల ప్రస్తావన ఇక్కడ మనం చర్చించుకోము. వారికి సపరేట్గా మరి భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో అస్సోం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల యొక్క షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి విషయాల గురించి సపరేట్గా ఒక షెడ్యూల్లో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. ఇకపోతే 7వ షెడ్యూల్. సో 7వ షెడ్యూల్లో ఏముందంటే కనుక అధికార జాబితాలు,
8వ షెడ్యూల్లో అధికార భాషలు. సో ఇలా 1950 సంవత్సరంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ 8 షెడ్యూళ్ళు మాత్రమే భారత రాజ్యాంగంలో మనం గమనించవచ్చు. అయితే ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే కనుక 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అయితే ఈ 12 షెడ్యూల్స్ అనేటువంటివి కూడా మరి మిగిలినటువంటి అనగా 4 షెడ్యూల్స్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటనే విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి, 9వ షెడ్యూల్లో ఏ అంశాలు ప్రస్తావించారంటే భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలు ప్రస్తావించారు. ఇక 10వ షెడ్యూల్ విషయానికి వస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఇక తర్వాత 11వ షెడ్యూల్ విషయానికి వస్తే గ్రామీణ సంస్థలకు సంబంధించిన అంశాల గురించి 11వ షెడ్యూల్లో గమనించవచ్చు. ఇక 12వ షెడ్యూల్ వచ్చేసి పట్టణ సంస్థలకు సంబంధించిన అంశాలను మనం గమనించవచ్చు. మరి ఈ 4 షెడ్యూల్స్ అనేటువంటివి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనం చేర్చుకున్నటువంటి షెడ్యూల్స్. అయితే ఎప్పుడు చేర్చుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే కనుక సో ఇక్కడ 9వ షెడ్యూల్ అనేటువంటిది 1951లో జరిగినటువంటి 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ను చేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. అందులో ఉన్నటువంటి అంశం వచ్చేసి భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు. ఇక 10వ షెడ్యూల్ అనేటువంటిది ఎప్పుడు మనం భారత రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగిందంటే 1985వ సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకురావడం జరిగింది ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా 10వ షెడ్యూల్లో. ఇకపోతే 11వ షెడ్యూల్లో గ్రామీణ సంస్థల ప్రస్తావన ఎప్పుడు చేర్చుకోవడం జరిగిందంటే 1992లో జరిగినటువంటి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గ్రామీణ సంస్థల అంశాలను కొత్తగా 11వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఇక అలాగే 12వ షెడ్యూల్ను కూడా సేమ్ 1992 సంవత్సరంలో 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పట్టణ సంస్థలకు సంబంధించిన అంశాల గురించి మనం పొందుపరచుకోవడం అనేటువంటిది జరిగింది. ఇలా ప్రస్తుత రాజ్యాంగంలో అదనంగా చేర్చబడినటువంటి షెడ్యూల్స్ ఏంటంటే కనుక 4 షెడ్యూల్స్. సో ఇలా మౌలిక రాజ్యాంగంలో ఏమో 8 షెడ్యూల్స్, ప్రస్తుత రాజ్యాంగంలో ఏమో 12 షెడ్యూల్స్. అంటే అదనంగా 4 షెడ్యూల్స్ చేర్చుకోవడం జరిగింది. మరి ఆ 4 షెడ్యూల్స్ను వివిధ సందర్భాలలో పార్లమెంటు చేత రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా అదనంగా చేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఇలా ప్రస్తుతం భారత రాజ్యాంగంలో మరి 12 షెడ్యూల్స్ అనేటువంటివి పొందుపరచడం జరిగింది. మరి మనము ఒక్కొక్క షెడ్యూల్కి సంబంధించినటువంటి సమాచారాన్ని పరిపూర్ణంగా మనం గమనించినట్లయితే మొదటి షెడ్యూల్. మరి మొదటి షెడ్యూల్లో ఏ అంశాల ప్రస్తావించుకోవడం జరిగింది అంటే భారత భూభాగము వాటి యొక్క పరిధి గురించి ప్రస్తావించుకోవడం జరిగింది. మరి భారత భూభాగం అనగా ఈరోజు భారత భూభాగం అనేటువంటిది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా భారత భూభాగం అనేటువంటిది విభజించడం జరిగింది. మరి వాటికి సంబంధించి అనగా 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటి యొక్క పేర్లు, వాటి యొక్క సరిహద్దు అంటే 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పేర్ల గురించి, వాటి సరిహద్దుల గురించి ఎన్నో షెడ్యూల్లో రాసుకోవడం జరిగింది అంటే మొదటి షెడ్యూల్లో. సో అలాగే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు అనగా కేంద్రపాలిత ప్రాంతము అనగా
కేంద్ర ప్రభుత్వం చేత నేరుగా పరిపాలించబడే ప్రాంతాలనే కేంద్రపాలిత ప్రాంతాలని పిలవడం జరుగుతుంది. మరి ఈరోజు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి వాటికి సంబంధించి అనగా వాటి పేర్లు, సరిహద్దులు గురించి ఎన్నో షెడ్యూల్లో పొందుపరచడం జరిగిందంటే మొదటి షెడ్యూల్లో. మరి ఈ మొదటి షెడ్యూల్కి సంబంధించి తెలిపేటువంటి నిబంధనలు కూడా ఏమున్నాయంటే కనుక 1 నుంచి 4 వరకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు దేని గురించి తెలియజేస్తాయంటే మరి మొదటి షెడ్యూల్ గురించి తెలియజేస్తాయి. అయితే ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక అంశాన్ని మార్పు చేయాలంటే మరి భారత పార్లమెంటు సాధారణ మెజారిటీ చేత సవరించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా మొదటి షెడ్యూల్లో ఏ అంశాలు పొందుపరచుకోవడం జరిగింది అంటే 28 రాష్ట్రాల యొక్క పేర్లు, వాటి సరిహద్దుల ప్రస్తావన, అలాగే 8 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పేర్లు, వాటి యొక్క సరిహద్దులను ప్రస్తావించుకోవడం జరిగింది. మరి వాటి గురించి ఏ నిబంధనలు తెలియజేస్తాయంటున్నాం మొదటి షెడ్యూల్ గురించి అంటే 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి నిబంధనలు తెలియజేస్తున్నాయి. మరి ఎప్పుడైనా ఈ మొదటి షెడ్యూల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక అంశాన్ని మరి భారత పార్లమెంటు సవరించవచ్చు. అయితే భారత పార్లమెంటు ఏ మెజారిటీ చేత మొదటి షెడ్యూల్ను సవరించవచ్చు అంటే సాధారణ మెజారిటీ చేత మొదటి షెడ్యూల్ను సవరించవచ్చు. సో ఇది మొదటి షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాల యొక్క సారాంశం. ఇకపోతే రెండవ షెడ్యూల్. రెండవ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే రాజ్యాంగపరమైన ఉన్నత పదవుల జీతభత్యముల ప్రస్తావన. రెండవ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి అంశం ఏమిటంటే రాజ్యాంగపరమైన ఉన్నత పదవుల యొక్క జీతభత్యముల గురించి రెండవ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అయితే మరి రెండవ షెడ్యూల్లో ఉన్నటువంటి ఉన్నత పదవులు ఏవి అని మనం గమనించినట్లయితే ఈ రెండవ షెడ్యూల్ను 5 భాగములుగా విభజించడం జరిగింది. సో ఇందులో మొదటి భాగం అనగా పార్ట్ ఏలో ఎవరి యొక్క జీతభత్యముల గురించి ప్రస్తావించడం జరిగింది అంటే రాష్ట్రపతి జీతభత్యములు, అలాగే తాత్కాలిక రాష్ట్రపతి జీతభత్యములు, అలాగే గవర్నర్ జీతభత్యములు మరియు తాత్కాలిక గవర్నర్గా వ్యవహరించే వారి యొక్క జీతభత్యములు. సో ఇక్కడ కూడా సేమ్ తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే వారి జీతభత్యములు. అంటే రెండవ షెడ్యూల్లో ఉన్నత పదవుల యొక్క జీతభత్యాలను ప్రస్తావించడం జరిగింది. ఆ రెండవ షెడ్యూల్లో మరి జీతభత్యాలను 5 మరి భాగంలో వర్గీకరించడం జరిగింది. మరి మొదటి భాగంలో అనగా పార్ట్ ఏలో ఎవరి యొక్క జీతభత్యాలను ప్రస్తావించడం జరిగింది అంటే రాష్ట్రపతి యొక్క జీతభత్యములను, అలాగే తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే వారి యొక్క జీతభత్యములను, అలాగే రాష్ట్ర గవర్నర్ యొక్క జీతభత్యములను మరియు తాత్కాలిక గవర్నర్గా వ్యవహరించే వారి యొక్క జీతభత్యములను ప్రస్తావించడం మరి మొదటి పార్ట్లో మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ రాష్ట్రపతికి జీతం చెల్లించమని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. మరి ఏ నిబంధన తెలియజేస్తుందంటే కనుక 59 సబ్ క్లాస్ 3 ఆర్టికల్ పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతికి జీతభత్యములు చెల్లించమని
నిర్దేశించడం జరిగింది. సో ఇక్కడ ఇక అలాగే తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే వారి యొక్క జీతభత్యముల ప్రస్తావన. అంటే ఇదే విషయాన్ని కూడా రాజ్యాంగంలో 65 సబ్ క్లాస్ 3 ఆర్టికల్ కూడా ఏం తెలియజేస్తుందంటే, భారత రాష్ట్రపతిగా వ్యవహరించేటువంటి వ్యక్తి ఏదైనా కారణం వల్ల, అనగా రాజీనామా వల్ల కానీ, మరణించడం వల్ల కానీ, లేదా అనారోగ్య కారణాల వల్ల కానీ, లేదా ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన సందర్భంలో కానీ, లేదా తొలగించినటువంటి సందర్భాలలో భారత పార్లమెంటు చేత తొలగించబడిన సందర్భంలో కానీ మరి రాష్ట్రపతి పదవి అనేటువంటిది ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో మరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే వారికి కూడా జీతభత్యాలు చెల్లించాలని రాజ్యాంగం నిర్దేశించింది. మరి ఏ నిబంధన అంటే కనుక 65 సబ్ క్లాస్ 3. మరి తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరిస్తారనే విషయాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే, మరి సహజంగా భారత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి లేని సందర్భంలో తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించమని 65 ఆర్టికల్ నిర్దేశిస్తుంది. ఒకవేళ ఏకకాలంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీగా ఉంటే ఆ సమయంలో తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరించవచ్చు అంటే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరించవలసి ఉంటుంది. మరి దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ నిబంధన తెలియజేస్తుందంటే, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయం రాజ్యాంగంలో మరి ఎక్కడ కూడా పొందుపరచలేదు. కానీ 1969వ సంవత్సరంలో భారత సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు భారత పార్లమెంటు రాష్ట్రపతి బాధ్యతల నిర్వహణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది 1969లో. మరి ఆ చట్టం యొక్క ఉద్దేశం మేరకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు ఏకకాలంలో ఖాళైనప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా భారత ప్రధాన న్యాయమూర్తి వ్యవహరించమని భారత రాష్ట్రపతి బాధ్యతల నిర్వహణ చట్టం 1969 ప్రకారం ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి ఆ సందర్భంలో తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరించవచ్చు అంటే భారత ప్రధాన న్యాయమూర్తి. సో ఇది వీరికి సంబంధించింది. ఇకపోతే గవర్నర్. సో గవర్నర్ కూడా జీతభత్యాలు చెల్లించమని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. మరి ఆ విషయాన్ని కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి 158 సబ్ క్లాస్ 3 ఆర్టికల్ తెలియజేస్తుంది. భారత రాష్ట్రాల గవర్నర్లకు జీతభత్యాలు చెల్లించాలని. మరి అదేవిధంగా గవర్నర్ లేని సందర్భంలో కూడా తాత్కాలిక గవర్నర్గా ఎవరైతే వ్యవహరిస్తారో వారికి కూడా జీతభత్యాలు చెల్లించాలని చెప్పి మరి రాజ్యాంగం నిర్దేశిస్తుంది. అయితే గవర్నర్ లేని సందర్భంలో తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరిస్తారనే విషయాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి